టీడీపీకి ప్రత్యేకంగా అంటే రాబిన్ శర్మ అంశం ఏదైతే ఉందో రాబిన్ శర్మ వ్యూహాలు అధినేతకు నచ్చుతున్నాయి కానీ కింద స్థాయి క్యాడర్కి మాత్రం నచ్చినటువంటి పరిస్థితి లేదు. అంటే ఏం జరుగుతుంది సార్, అసలు ఏం జరుగుతుంది అంటారు? సార్ అధినేత గారికి నచ్చొచ్చు, లేదంటే వాళ్ళ పార్టీ వాళ్ళకి నచ్చకపోవచ్చు, అది నాకు సంబంధం లేని విషయం. నాకు సంబంధించినంత వరకు 40 సంవత్సరాల ప్రస్థానం ఉన్న తెలుగుదేశం పార్టీ ఎంత దరిద్రంగా ఎప్పుడు పనిచేయలేదు. అంత దరిద్రంగా పనిచేయడానికి కర్త కర్మక్రియ రాబిన్ శర్మని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఓకే, ఇప్పుడు ఎవరికైనా సరే కూసేగాడిది వచ్చి మేసేగాడిదని పడిచేసింది అన్నట్టు వాళ్ళకి సగం ఉల్లంఘనలను పట్టుకుని వీళ్ళు వచ్చి మొత్తం సర్వనాశనం చేశాడు. మళ్ళీ వాళ్ళ మీద రిపోర్ట్లు ఇస్తారు. మినీ మహానాడు, బాదుడే బాదుడు, ఇదేం కర్మరా రాష్ట్రానికి అనేటువంటి కార్యక్రమాలు బ్రహ్మాండం హిట్ అయ్యాయని అని చెప్పి ఆయనే మనకుండాలని చెప్పి అధినేత చెప్తున్నారంటూ నేను అదే విషయం చెప్తున్నా. మహానాడు ప్రజలు స్వచ్ఛందంగా తరలిచ్చారు, మినీ మహానాడు ప్రజలు స్వచ్ఛందంగా తరలిచ్చారు. మహానాడు స్వచ్ఛందంగా తరలిచ్చిన జనాలు తెలుగుదేశం పార్టీకి ఎంత అవుట్కమ్ వస్తుందంటే ఆ గ్రీష్మ గారు తొడగొట్టడంతో మొత్తం అంతా డైల్యూట్ అయిందా లేదా, పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, ఎందుకంటే స్టేజ్ మీద అంత పెద్ద నాయకులు ఉండి కూడా బెక్క చచ్చిపోయి కూర్చున్నారు కానీ ఎవరు సమాధానం చెప్పలే. పాయింట్ నెంబర్ 2, మినీ మహానాడు అయ్యన్న పాత్రుడు గారి ఆధ్వర్యంలో నడిచినప్పుడు ఆ బూతుల మీద కాన్సన్ట్రేటెడ్గా చర్చలు జరుగుతున్నాయా, మినీ మహానాడుకు ప్రజలు ప్రతిస్పందించిన విధానం చూస్తారు. తర్వాత నందిగాంలో రఘురామ్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఆ సభ కానీ, కర్నూలులో మొన్న చేసిన దానికని ప్రజలు స్వచ్ఛందంగా ప్రభుత్వ వ్యతిరేకతను తెలియజెప్తారు అధినాయకుడికి వచ్చి. ఇందులో ఈ లవర్ రాకెట్ సైన్స్లు లేవు, మీరు గుర్తుంచుకోండి. అధినాయకుడు లోకేష్ బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజలు తరలి వస్తున్నారు అంటే ప్రభుత్వ వ్యతిరేకత తెలియజేస్తారు, వచ్చి మమ్మల్ని కాపాడు అన్న విషయంలో. దాన్ని మీరు సెంట్రిక్గా లీడర్స్కి టాస్క్ ఇచ్చుకుని ముందుకెళ్ళాలి. దీంట్లో ఈ రాబిన్ శర్మకి తెలుగు రాదు, వీడికి రాష్ట్రం పట్ల అవగాహన లేదు. ఆ ప్రశాంత్ కిషోర్ గారు వీడు ఎందుకు పనికిరాడు, దమ్మిడికి పనికిరాడు, వీడికి తన్ని తగిలించాడు బయటికి. వాడు వచ్చి వీడికి ఏం చేస్తారు? ఇక్కడ 40 ఏళ్ళుగా రాజకీయంలో ఉన్న 40 ఏళ్ల తెలుగుదేశం రాజకీయాల్లో ఇలాంటి పనికిమాల రాజకీయం ఇప్పటిదాకా చేయలేదు. అంటే ఇప్పుడు వరకు ఫెయిల్యూర్ ఒకటి చెప్తారు, రాబిన్ శర్మ ఫెయిల్యూర్ సింపుల్గా చెప్తా ప్రజలకు అర్థం అవ్వాలంటే. సాధారణంగా పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగితే ధర్నా కూర్చుని ధర్నాకి ప్రభుత్వం ప్రతిస్పందించకపోతే బంధుకు పిలుపునిస్తారు. కానీ ముందు బంధుకు పిలుపునిచ్చిన తర్వాత ధర్నాకు కూర్చున్నారు. అక్కడ వాడి తెలివితేటలు లేవన్నది ఎస్టాబ్లిష్ చేయండి. మూడోది, నాయకులు పనిచేయట్లేదు. తర్వాత వీడి స్కీమ్ అంతా తెలుగుదేశం వాడి దగ్గరికి వెళ్ళి మైకి పెట్టి ప్రభుత్వ వ్యతిరేకత ఉందంటే ఉంది అన్న దాంట్లోంచి దాన్ని తీసుకొచ్చి పార్టీ ఆఫీస్కి చెప్తే 40% ఆల్రెడీ స్థిరంగా తెలుగుదేశంకి ఉంది. మిగిలిన పర్సంటేజ్ ఆఫ్ ఓటర్ల దగ్గరికి వీడి రీచ్ లేదు. తెలుగుదేశం కార్యకర్తకి మీరు నేను చెప్పక్కర్లేదు. చంద్రబాబు నాయుడు గారు అన్న, ఎన్టీ రామారావు గారు ఓం పెట్టినా స్వచ్ఛందంగా తరలొచ్చే నేపథ్యం వాళ్ళది. దానికి రాబిన్ శర్మ గారు అక్కర్లే, కేఎస్ ప్రసాద్ అక్కర్లే, మీరు అక్కర్లే, ఈయన అక్కర్లే, ఇంకో రావడం అక్కర్లే. వాస్తవం ఇది గ్రహించకుండా ఈడి వల్ల ఏదో ఉపయోగపడుతుందంటే ఈడి కుక్కమూతి పింది. డైరెక్ట్గా చెప్తున్నా. ప్రశాంత్ కిషోర్ లాంటి పని లేదంటే ఆలోచించుకోమన్నాడు. రేవంత్ రెడ్డికి ఇక్కడ పిసిసి అధ్యక్షుడు అయిన దగ్గర నుంచి కాంగ్రెస్కి డిపాజిట్లు ఎలాగైతే రాలేదో వీడు ఎప్పుడు నేను తెలుగుదేశానికి పిరికితనం కూడా జోడించాడు. ఈ దరిద్రానికి తోడు కనీసం పోరాటం చేయకుండా జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్లో యునానిమస్గా చెప్పే కార్యక్రమానికి తరలిపోయారు. అక్కడ వీడి ఎబిలిటీ తెలిసిపోయింది. పోరాటానికి పుట్టింది పేరు. ఇంత ఫ్యాక్షనిస్ట్ నేపథ్యాల్లో కూడా ఎదుర్కొని నిలబడిన తెలుగుదేశానికి భయభ్రాంతులకు గురి చేస్తున్న లోపల ఉండే పిరికి మందు నూరు పోస్తున్న దౌర్భాగ్యుడు చూసుకోమన్నాడు. కావాలంటే ఇంత జరుగుతున్నా ఎందుకు అధినేత వీటన్నిటిని కట్టడి చేసే ప్రయత్నం చేయలేకపోతున్నారంటారు? ఎందుకు కట్టడి చేయరు? ఇక్కడ పాలిచ్చే ఆవులన్నీ ఉట్టిపోయి ఉన్నాయి. కొత్త ఆవులు తెచ్చుకునే పరిస్థితి ఇప్పుడు లేదు. దీనికి తోలడానికి ఎవడో ఒకటి కావాలి కదా. ఎందుకు సార్ 40 ఏళ్ళ చాణక్య చతురతని ప్రదర్శించగల చంద్రబాబు ఎందుకు వేరే వాళ్ళం ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఆయన వ్యూహాలే ఫలించినటువంటి పరిస్థితి? ఎందుకు గత కొంతకాలంగా చూస్తే ఇప్పుడు కూడా చూస్తే పూర్తిగా వ్యూహకర్తల మీద ఆధారపడిపోయేటువంటి పరిస్థితి ఇది కింద క్యాడర్కి బలహీనపరిచినట్టుగా అనిపించట్లేదా? ఇది ఒక ప్రాపర్లీ డిప్లాయిడ్ ఆపరేషన్. నేను గ్యారెంటీగా చెప్తున్నా. ఒక శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తిని నిలువరించడానికి ఇలాంటి పనికిమాలను అందరినీ తెచ్చి నెత్తిమే పెడుతున్నారు. మీకు ఇంకొక విషయం చెప్తున్నా. మీకు ఇంకో కాంగ్రెస్లో కూడా ఒక అశోక్ గెహ్లట్ గారు ఎలక్షన్లు అయిపోయినప్పుడు సచిన్ పైలట్ వల్ల వాడు గెలిచింది పార్టీ. అది ఒప్పుకోకుండా వాడు ప్రధాన ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. కానీ తర్వాత కాంగ్రెస్ అధిష్టానికి వాడు ఇచ్చిన రిపోర్ట్ ఏంటి? ప్రశాంత్ కిషోర్ వాడు మనకి లేకపోవడం వల్ల ఓడిపోతున్నాడు. వీడి ఎబిలిటీని కూడా వాడు మర్చిపోయేలా చేస్తున్నాడు. అలాంటి టాస్క్ మేనేజర్స్ వీళ్ళు డిప్లాయ్ చేసిన వాళ్ళందరూ. ఇప్పుడు వీడు ఎవరికి పని చేస్తున్నాడంటే ఎవరికి ప్రైమరీగా ఎవరి దగ్గర ఉన్నాడో వాడి దగ్గర నుంచి విడిపోయినట్టుగా నటించే తొప్పర బ్యాచ్ ఇదంతా. దమ్మడికి పనికి రావట్లేదు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీకి. చూసుకోమని కావాలంటే స్ట్రాటజీస్. జడ్పీటీసీ ఎంపీటీసీలు ఎప్పుడైతే కార్డు వదిలేశారో సర్పంచ్ ఎలక్షన్స్లో నువ్వో నేనైనా కలిపడిపోయేంత నేపథ్యాలు ఉన్న వాటిల్లో ఒక్కసారి పదవి పోగానే నిర్వీర్యం చేసే పరిస్థితి తీసుకొస్తున్నాడు. ఈ దిక్కుమాల కన్సల్టెన్సీ వాళ్ళు ఎవరికి ఉపయోగం కనుక్కోండి సార్. ఇక లోకేష్ వ్యవహారం చూస్తే కూడా లోకేష్ రీసెంట్గా ఒక కామెంట్ చేశారు. ఇప్పటిదాకా ఉన్న భాషకి ప్రశాంత్ కిషోర్ గారి యాటిట్యూడ్తో వైఎస్ఆర్సీపీ ఎలా ఉందో ఇదే యాటిట్యూడ్ అడాప్టబిలిటీ తెలుగుదేశంకి ఇస్తుందో లేదా ఈ రాబిన్ శర్మ కన్సల్టెన్సీ చూసుకోండి.
ఎవడు పడితే వాడు భాష ఎలా మాట్లాడుతున్నారు చూడండి లోపల ఉన్న వాళ్ళు. ఈ ఎబిలిటీ డిజబిలిటీయా ఇది ముందు తెలుగుదేశానికి ఉందా? ఇదే ప్రశ్న. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ అంటే వాడు ట్రాప్లో వీళ్ళందరినీ తోసే కార్యక్రమానికి జనసేన లేకపోతే బతకలేని పరిస్థితికి ఎవరు డైవర్ట్ చేస్తున్నారు, ఎవరి వల్ల ఎవరు ప్రభావితున్నారు. వారు అక్కడ అనుమానం రాకుండా ప్రశాంత్ కిషోర్ అక్కడ బీఆర్లో కూర్చొని ఇక్కడ రుతురాజ్ సింగ్ అని కూర్చోబెట్టారు. ఈడోడు చేస్తున్నారు దాష్టికలు చూడమన్నాడు పార్టీకి. ఎంతకన్నా ఇంకేం లేదు. రాబిన్ శర్మ వద్దు మొర్రో అని చెప్పి కింద ఉన్నటువంటి క్యాడర్ మొత్తం ఆయన నిర్ణయాల వల్ల మేము వాడు ఏం చేస్తాడో చెప్పడం మీకు. తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం ఎక్కడైతే ఉంటుందో అక్కడికే పోయి మైకెట్టి వాళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకుని అది తీసుకెళ్ళి అధిష్టానానికి ఇస్తున్నాడు. అది తెలుసుకోమన్నాడు వాళ్ళు. కానీ తాడిపత్రిలో వేసిన రాళ్ళు వైసీపీ వాళ్ళు ఏదైతే రాళ్ళు వేశారో తాడేపల్లిలో ఉన్నటువంటి ప్యాలెస్ మీద త్వరలోనే రాళ్ళు పడతాయి అనేటువంటి మాటలు కూడా సినిమా డైలాగులు రామ్ గోపాల్ వర్మ గారి సినిమా టైటిల్స్ లాగా బాగానే ఉంటాయి సార్. అవి వాస్తవానికి చాలా దూరం. ఓకే, ఆయన బయటికి రావడానికి ఎంత దండి కట్టుకుని వస్తుంటే వీళ్ళు వెళ్ళి రాళ్ళు ఎత్తారు. ఏడకాలంలో ఉన్నారండి చిన్నపిల్లలు ఎవరు నిజం అనుకుంటారు. ఆ టెరిటరీలోకి కూడా వెళ్ళారు ఎవరు. కానీ చూస్తే త్వరలో జనవరి 26 ఆ టైం నుంచి మొత్తంగా కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు 4000 కిలోమీటర్ల పాదయాత్రకి మొత్తం సన్నాహాలు చేస్తున్నారు. లోకేష్ పాదయాత్రకి ఈ పాదయాత్ర ఓకే నడవనిచ్చేది ఎవరు ప్రభుత్వం ఉంది ఇప్పుడు అడ్డుకుంటారంటారా? ఖచ్చితంగా ఈ అమరావతి పాదయాత్ర మీకేమన్నా వెళ్ళిరా సూర్యుడికి పైన కనబడుతుంది చూసుకొని చెప్పారు లేదా సార్. పాదయాత్రలో సక్సెస్ సాధిస్తాయి సార్. ఆ సక్సెస్ని ముగ్గురిని చూశాడు, వాళ్ళ నాన్నగారిని చూశాడు, చంద్రబాబు నాయుడు గారిని చూశాడు, ఆయన చూసుకున్నాడు అంతే కదా. ఆయన ముందు నిలబడినప్పుడు ఓడిపోయి పాదయాత్ర చేసిన తర్వాత సక్సెస్ వచ్చాడు కదా. ఎలా కాదన్నా పాదయాత్ర చేస్తే ప్రభుత్వ కదలిక అనేది ఉంటుందా ఉండదా మార్పు. ఇది ప్రూవెన్ ట్రాక్ కదా. ప్రూవెన్ ట్రాక్ ఉన్నప్పుడు ఆ ఒక 175 టార్గెట్ చేసిన నేను వెసులుబాటు ఎత్తడా? ఆలోచించండి మీరు, ఆలోచించండి మీరు. అది ఎప్పుడైతే జరగదో ఇలాగే ఉంటుంది. అంచేత మీరు అవ్వని పెళ్ళికి బాధ్యాల గురించి చెప్పకండి. రెండోది ఏంటంటే ఈ నడిచే విధానం ఎక్కడికి వెళ్తాడో, ఎలా ప్రొవోకింగ్ యాటిట్యూడ్ ఉంటుందో, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయో వాళ్ళు వీళ్ళకన్నా ఎక్కువ ప్రిపరేషన్. వీళ్ళకి ఏంటంటే పాతల ఇంటెలిజెన్స్ ఒక మాజీ చీఫ్ ఉన్నాడు, అమ్మ బాబు మొక్కలు ఏరుకుంటుండు, అలా ఉంటుంది అనుకుంటున్నారు. నో, ఓకే, నో అండ్ నాట్ ఎట్ ఆల్. నల్లేరు మీద నడక కాదు. ఒక ప్రత్యర్థి డిసైడ్ చేసుకుని ఉన్నాడు, ఎస్ నేను ఈ విధంగానే ఉండబోతున్నాను అని మచ్చుకు చూపించాడు. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఆ విషయం ఎప్పుడో తెలుసండి. మచ్ హెడ్ ఆఫ్ ఎనీబడి 360 డిగ్రీలు మనిషి అంత మనిషి వంగి చెప్పాడు అందరికీ. జనాలకి ఎక్కలే, పార్టీలో వాళ్ళకి ఎక్కలే. ఆఫ్టర్ ఆల్ వాళ్ళ అబ్బాయికి ఎక్కడైనా ఎక్కకపోయినా జరిగింది మాత్రం వాస్తవం. పాదయాత్ర 4000 కిలోమీటర్లు జరగదు, స్టార్ట్ అవుతుంది, ఎక్కడో దగ్గర ఖచ్చితంగా నియంత్రించబడుతుంది. దీనికి ప్రిపరేషన్ ఏముందో చెప్పుకోమనండి. వీళ్ళు మొదలట్లో అమరావతిలో బౌన్సర్లు పెట్టాం, ఆడవాళ్ళ ప్రొటెక్షన్ ఇలా పెట్టకథలు చాలా చెప్పారు. అవుట్కమ్ ఏమైంది? కోర్టు కూడా నడవమని చెప్పింది. ఏమైంది? అదే అవ్వబోతుంది. ఓకే, అంటే ఇక పాదయాత్ర కొనసాగే పరిస్థితి ఉండదు. కొనసాగనివ్వరండి, నెవరు కొనసాగించే విధానం వీళ్ళ దగ్గర ఉందంటే చెప్పమనండి. ఓకే, ఏది ఇంట్లో పెద్దవాళ్ళు వచ్చి కొబ్బరికాయ కొట్టేశారు, నడిచేస్తాం, యువకుడిని పాదయాత్ర చేయగలనంటే అంత ఈజీ కాదు. ఓకే, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ముఖ్యమంత్రి గారు, పదవి ఇవాళకి వచ్చి నాకు ఒక్క అవకాశం అని చెప్పి 30 ఏళ్ళు ప్లాన్ చేసుకున్న మనిషి. దానికి అనుగుణంగా ఎలాంటి అవరోధాలు కలుగు చేసే ఎవరినైనా సరే నియంత్రించగలుగుతున్నాడు. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఇస్. దీని మీద మనం ప్రామాణికం లేకుండా ఏది పడితే అది గాలిలో మేడలు కట్టి మాట్లాడదామంటే కుదరదు. గత కొన్ని రోజుల క్రితం వరకు కూడా చాలా స్వేచ్ఛగా ఎక్కడికైనా పర్యటించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాత్రం నలుపు రంగు చూసి భయపడుతున్నారు, అందుకనే ఇదవుతున్నారని చెప్పి చెప్తా ఉన్నారు సార్. వాస్తవం అంటారా? అలాగే భయపడండి, వాళ్ళు మీరు ఏం చెప్తే అది ఒక్క అనుకోండి అంతే. సార్ ఒకటి గుర్తుంచుకోండి, ఏదో జగన్మోహన్ రెడ్డి గారు భయం పడ్డారు, నల్ల రంగు చూశారు, ఇవన్నీ చెప్పడానికి చాలా బాగుంటుంది. నేను దాని మీద అబ్బాబ్బా భయం పడిపోయారు సార్. ప్రాక్టికల్గా అది కానప్పుడు దాని గురించి మాట్లాడి ఏం ప్రయోజనం చెప్పండి. కరెక్ట్. మీరు వాస్తవానికి భయభ్రాంతులు కలుగు చేసే అంత ప్రతిచర్యలు ప్రజాస్వామ్యంలో మీకు ఒక చిన్న విషయం చెప్తా. 7 సార్లు కరెంట్ ఛార్జీలు పెట్టారండి. మొదటిసారి ధర్నా చేసింది ఒక జనసేన పార్టీ కానీ తెలుగుదేశం కానీ. 7 సార్లు నిరంతరంగా విద్యుత్ ఆఫీసుల ముందు ధర్నా చూశారా? మీకు అందరికీ మళ్ళీ నేను ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. ఒక్కసారి చెన్నారెడ్డి గారి గవర్నమెంట్లో విజయభాస్కర్ రెడ్డి గారు అనుకుంటాను, ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచితే విజయవాడ బస్ స్టాండ్కి అడ్డంగా రామారావు గారు పడుకున్నారు. సాయంత్రంకి బస్ ఛార్జీలు దిగొచ్చి పెంచలే. ఇంత కమిటెడ్గా చేశారు ఆ రోజు. కడుపులో సల్ల కదలకుండా చేసి ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్లు ఉద్యమాలు ఏవైతే ఉంటాయో అది కూడా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చినప్పుడు జనాలు వస్తున్నారు, నాయకులు కూడా ప్రతిస్పందిస్తున్నారు. తర్వాత కడుపులో సల్ల కదలట్లే ఆవిడకి. దీంతో ఆయనకి తెలిసిపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి. సరే, చివరిగా మన ఇప్పుడు రీసెంట్గా గిడుగు రుద్రరాజుని ఏపీ కాంగ్రెస్ చీఫ్గా ఇది చేయటం జరిగింది. వీళ్ళంతా కూడా కొన్ని కొత్త మందిని పదవులు ఇవ్వటం జరిగింది. నిజంగా అసలు కాంగ్రెస్కి కొంచెం అన్న ఊపిరి వస్తుంది అంటారా? ఊపిరా చచ్చిపోయింది సార్. తులసి నీళ్ళు పోయడానికి మొన్నటిదాకా చైల్డ్ అన్నాడు, మిగిలిపోయి ఆ తులసి రెడ్డి గారు అనుకుంటారు పాపం, నా పొందు అని పోరాడుతున్నాడు ఛానల్లో పడి. ఇంకో ఆయన పేరేంటి
ఇంకొక ఆయన ఉన్నాడు పాపం, ఆయన కూడా మాతో రెగ్యులర్గా డిబేట్లకు వస్తాడు. వీళ్ళిద్దరూ తప్ప ఇంకొకడు దమిడికి పనికొచ్చినాడు ఎవడు లేడు. ఇంకా ఆ సిపిఐ పార్టీ రామకృష్ణ అలవాటు చేసి కనబడతారు. వీళ్ళు ఏమైపోయారో తెలియదు, ఒక క్యాడర్ ఏమైందో తెలియదు. వాళ్ళు నాకు చేసి చాలామంది జనసేనలో చేరారు, ఆ పాత సెక్రటరీలు అల్లును. ఇప్పుడు ఈ గిడిగి రుద్రరాజు ఏం లాబింగ్లు, ఇంకా లాబింగ్లు నమ్ముకుంటే నేను ఇంకా ఊహించాను తులసిరెడ్డి గారికి ఇస్తారేమో అధ్యక్షుడి కింద, అట్లీస్ట్ ఒక వైబ్రేషన్స్ అయినా క్రియేట్ చేస్తాడు. కానీ గౌతమ్ గారికి ఇచ్చారు గుడ్లో మెల్ల వర్కింగ్ ప్రెసిడెంట్, కొంత ఎబిలిటీ ఉన్నాడు. ఆయన గతంలో జరిగిన దానికి డిబేట్లు కూడా రావడం మానేశాడు. ఇప్పుడు మళ్ళీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు కాబట్టి వస్తారేమో ఆయన. ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ కమిటీ చైర్మన్గా పల్లవరాజు గారు, ఇట్లా వీళ్ళందరి వల్ల కొంచెం అన్నా నిజంగా అసలు కొంచెం అన్నా ఉనికి అనేటువంటిది వచ్చే పరిస్థితి ఉంటుంది అంటారు సార్? గిరిగి రుద్రరాజు పేరు ఎప్పుడైనా మీరు వినాలి జీవితంలో? నేనైతే సరిగ్గా వినలేదు. తెలుగుదేశంలో కొన్నాళ్ళు మళ్ళీ ఇటుపోయాడు ఎక్కడికో వచ్చి మొత్తానికి కాంగ్రెస్కి వచ్చినట్టుకున్నాడు. ఈ మల్లికార్జున ఖర్గే గారికి ఎలా ప్రసన్నం చేసుకున్నాడు తెలియదు, మొత్తానికి కొత్త కమిటీల్లో సాధించాడు. అభినందనలు చెప్తాం. ఒక ప్రస్థానం కలిగిన కాంగ్రెస్ని నిర్వీర్యం చేసుకుంటూ పోయిన తరుణంలో ఏదో గుడ్లో మెల్ల ఒక ప్రస్థానం ఉంది, దాంతో కంటిన్యూ చేస్తారని ఆశిద్దాం అంతే. అయితే చాలా మంది ఇప్పుడు కొంతమంది ఏంటంటే సార్ బాగా ఆశతో ఉన్నారు ఇటు తెలుగుదేశం పార్టీ. కిరణ్ కుమార్ రెడ్డి లాస్ట్ మూమెంట్లో ఇస్తారు, ఎలక్షన్ ముందు ప్రెసిడెంట్ ఇస్తారని సరదా పడ్డారు. అది ఒక చర్చ నడిచింది 1 నాలుగు పాటు, ఎందుకంటే 4 రాళ్ళు ఉన్నాయి, డబ్బులు తీసి బయటకి ఇస్తాడు. కానీ ఇదంతా కేవీపీ వేసిన స్కెచ్, కేవీపీ మొత్తం వేసిన స్కెచ్ ఇదంతా. కనీసం కిరణ్ కుమార్ రెడ్డికి ఏమాత్రం ప్రాధాన్యత లేనిదే చేశారు అనేటువంటిది కూడా ఒక వ్యాఖ్య వస్తుంది సార్ బయటకి. చచ్చిపోయిన పాముకు మళ్ళీ దానికి నీళ్లు పోసి కర్రతో కొట్టాడు, యుద్ధం చేశాడు. దాంతో కేవీపీ రామచంద్రకి దిక్కుదేమని లేదు. మళ్ళీ ఏడు సాధిస్తాడండి, ఎవరిని చంపి సాధిస్తాడు. ఇక్కడికి రేవంత్ రెడ్డికి అంతే కదా, చుట్టూ గోతులు తవ్వాలి, ముసలి అందరూ తిరుగుతున్నారు. ఉనికి లేని దగ్గర కూడా ఈ కూడా ఇంకా గోతులు తవ్వుకుంటూ తిరుగుతున్నాడంటే కేవీపీ రామచంద్రకి 2 చేతులు దండం పెట్టాలి. ఇంకా జీవితంలో బతకనివ్వకంటే ఆనాటి 2014 విభజన తర్వాత చంపేసిన వాళ్ళందరూ ఈ నాయకులని ఇంకోసారి తేటతలేదు, అంతకని ఇంకేముంది? అవునా కదా? వాళ్ళందరూ వాళ్ళ పరిరక్షణ కోసం వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయిపోయి ఇటు ఎటు కాని మనిషి ఇంకా ఉండి కూడా చంపేస్తాడు ఆ పార్టీని అర్థం మీరు కేవీపీ రామచంద్ర విషయం చెప్తే. ఓకే, అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.